అందరు బాగుండారా? పొద్దున్నైతే లేవగానే ఈ పక్క ఒక చెత్త కుప్ప, ఇంటి ముందర ఒక చెత్త కుప్ప కనిపించినాయి. అగ్గిపెట్టాలనిపించింది. ఆ పక్క కళ్ళ కాలిపోతే వాళ్ళు ఇంటి ముందుకొచ్చారని భయం కూడా కొట్టింది. ఏమోలే అని చెప్పి దేవుడా చెత్త మాత్రమే కాలిపోవాలా కళ్ళలు కాలకుండా అని చెప్పి దేవుని మొక్కుకొని అగ్గిపుల్ల అయితే గీసి పెట్టినా. ఆ పక్కది ఈ పక్కది అయితే మొత్తానికి కాలిపోయింది. మునగ చెట్టు కూడా కాలిపోయింది. బొగులైతే ఇక్కడికి ఇంట్లో పెట్టేసిన. ఇంకా ఈ ఉసిరికాయలు ఊరగాయ పెడదామని డిసైడ్ అయినా. ఇదైతే రాత్రి కడిగి ఆరబెట్టిన తేమ లేకుండా పోతే ఇంకా కట్ చేసి ఉప్పులు వేసి ఊరబెడదామనేసి. ఇదైతే బియ్యము స్టోర్ బియ్యము ఉద్దిపాయలు 2 మెంతులు వేసిన. కడగాలి ఇప్పుడు. మా ఆయన ఫోన్ చేసిండు పోవాలా మరి కాడికి స్పీకర్లు మార్చాను. కొబ్బరి అయిపోయింది. కొబ్బరి మిక్సీ కొట్టాలా. బెల్లం తురిమి పెట్టిన ఎందుకంటే వేయించి నువ్వులు ఉండే ఇంట్లో పొడి కొడితే తింటారు పిల్లలు దంచుదామనేసి. శనగింజలు అయితే లేవు. మా ఆయన శనగింజలు నానబెట్టి ఉడకబెట్టి తర్వాత పెట్టి అయిపోయి చేసేసినాడు. ఈసారి కూరలు లేవు. వడాలు అయితే ఉన్నాయి. పొద్దున నేను మొన్న సరుకులు తెచ్చిన కదా అన్ని సదరే క్రమంలో అన్నీ బయట పెట్టినా. అయితే తర్వాత గింజలు మిక్సీ చేసిన. పొట్టుమైన పప్పు వేసిన, మెంతులు వేసిన, జీలకర్ర వేసిన. కింద ఆవాలు ఉన్నాయి. జీలకర్ర ఆవాలు శనగబాలు తీసే 1 కేజీ తెచ్చిన సంక్రాంతి పండుగప్పుడు మొత్తం పురుగు పట్టేసినాయి చూసుకోలే. ఎతపోయి మెదిమిందా నిన్న కసుదైలా అవ్వలే కాబట్టి ఈరోజు దోషణ సన్న దుమ్ము అంతా ఒక చాటుకొనింది. ఎండాకాలం దుమ్మే దుమ్ము. కొబ్బరి బయట పెట్టిన కాకులు అయితే తినేస్తున్నాయి. అన్ని దినంగా మిగిలినట్టు మనం తిన్నాము అనేసి నేనైతే దీంట్లో కాడ కావులు ఉండలేను కదా ఇంట్లో పని వేయాల్సి. ఏదైతే ఎండబెట్టినా తర్వాత గింజలు కలిపి ఒకరోజు వాళ్ళు వేద్దాం అనుకుంటున్నా. పెద్దమ్మ వాళ్ళు ఒక్క రోజున ఏ మమ్మీ అని చెప్పింది. చేస్తాలేమ్మా. ఈ మధ్య పాయసం ఓలిగలు ఎన్నిసార్లు చేసినా ఎక్కువ చపాతీలు చికెను మటను మాంసం తినడం వల్ల తీపి మీద ఇంట్రెస్ట్ తగ్గింది. మా పిల్లలకు బాగా చేసి పెట్టాను అప్పుడు. మా ఆయన తీపి తిండి అనేది ఎక్కువ అవాయిడ్ చేయాల్సి వస్తాను. ధనియాలు 1 కిలో తెచ్చినా. ఇవి కూడా ఏమో మిక్సి పెట్టినట్టున్నాయి. అంగట్లోనే ఫ్రెష్గా లేనట్టున్నాయి. ఇంకా ఎండబెట్టేసి పొడి కొట్టించుకొని వద్దాం. మనమే కారం పొడి కొట్టించుకుంటే మనమే ధనియాలు కొట్టించుకుంటే సరిపోతుంది. కారం సద్దొచ్చది. ఒటిమిరకాయలు 1 కిలో తీసుకున్నా. 200 అంట. ఊర్లోకి వచ్చినాయి ఏమో అంత బాగాలేవు క్వాలిటీ. ఏం చేయాలా యాయో ఒకటి. ఇవి అప్పుడప్పుడు కదిలించుకుంటుంటే ఇట్లా కింద కూడా ఎండుతాయి. లేకుంటే ఓ పక్కన ఎండుతాయి కింద ఎండవు. బాగా ఎండిన తర్వాత పొట్టు తొలరేమలు తీసేసి కవర్లో పోసేది రోకలు తీసుకునేది గిన్నెలో వేసి దంచుతాను. నేను కరవలో కానీ గిన్నెలో కానీ కవర్ మీదనే దంచుతా. పొడి పొడి అవుతాయి. అప్పుడు మిల్లు పట్టించుకుంటే తర్వాత మా ఆయన అడుగుంటున్నాక మొదలు కూర్చొని ఉన్నాడు బండి మీద. రమ్మన్నాడు ఫోన్ చేసినాడు. రా మార్చాలా స్ప్రింకర్లని. పోతాను చక్కగా వేసుకున్నా. గుండు కాలిపోతుంది ఈరోజు ఎండ వంచుతుంది. మొన్న ఆదివారం కత్తి తెచ్చినాము కోడిపోయినని. ఇప్పుడు వరకు లేకు ఇది అసలు వాడినేలా మిదిమిదికి ఎప్పుడైనప్పుడల్లా కనపచ్చది. ఇద్దాం అనుకుంటా మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ ఆదివారం కూడా వచ్చింది ఇచ్చేద్దాం వాళ్ళకి. పన్నయ్యలే ఈ కొమ్మ కనకమరాలు లేదు ఏమంటారు ముళ్ళ కనకమరాలు అంటారు. ఆరెంజ్ కలర్లో బల్లే ఉంటాయి. కాల్ చేసినారు ఇక్కడ అగ్గి పెట్టిన. ఏం చేయాలా మోజాం తాళ్ళు ఉన్నలే. ఎడవ చెట్టుంది పైపులన్నీ తాళ్ళతో ఎత్తుపోదామా. స్ప్రింకర్లు మళ్ళీ భుజాన్ని 2 మాటలు ఎత్తుపోదాం. ఇద్దరం సరిపోతాయి. టైము 1 అవుతుంది. అన్నం అయితే తిన్నాడు మా ఆయన. తినేసి వెళ్ళిపోయినాడు. నేను బియ్యం కన్నా దోశకి నానబెట్టినాను. కొబ్బరి పొడి అయితే కొట్టి ఇలా సల్లార్ తీసిన. చల్లగా అయిపోయినాక ఈ డబ్బీలు వేసి పెట్టుకుంటాను. ఈ డబ్బీలో నువ్వులు ఉన్నాయి కదా పిండి కొడుతున్నాను. నువ్వుల పిండి ఇదిగో ఇట్లా కొంచెం కోర్సుగానే కొడుతున్నాను. మరీ నూనె కొడితే బాగుండదు. ఇదిగో కింద నువ్వులు వేసిన పైన బెల్లం వేసిన కొట్టేసి కొద్దిసేపు సల్లార్నిచ్చి మళ్ళీ మూత పెట్టుకుంటే సరిపోతుంది. తినేదానికి ఏదో ఒకటి ఉంటే పిల్లలు ఇంటికి వస్తాను తింటారు. బెల్ల పిండి కూడా ఉంది చూపిలా మా పిల్లలకి. నేను ఒక ప్యాకెట్ తీసుకొచ్చి దీంట్లో వేసి డబ్బా మూత పెట్టినా. ఎందుకంటే ప్యాకెట్ చూసి చించుతారు కింద అంత బొచ్చనే ఉంటారు. అందుకని దీంట్లో వేసేసి మూత పెట్టేసి పెట్టినా. దాంట్లో వేస్తే ఏదో అంటే ఇంట్లో కూరాకులకి వంటకి సంబంధించింది అనుకుంటారు. అందుకోసం నువ్వులు ఈ చాండోలు ఏంది వేయించి పెట్టి నేను గమనించలేదు. పొద్దున అన్ని చదువుతుండేటప్పుడు బయటపడినాయి. ఇవి వేయించిందన్నా పురుగు పట్ల వేయించుకండు ఉంటేనా పురుగు పట్టేసి కొట్టేసి పెట్టేస్తే మంచిది. హెల్త్కి నేను కూడా తింటా బాగా. నువ్వుల పిండి అయితే సూపర్ ఉంది. బెల్లం ఎక్కువ వేసిన కొంచెం. ఎందుకంటే ఉట్టి నువ్వులే కదా చిన్నగింజలు వేయలేదు కాబట్టి తీగ కమ్మగా ఉన్నాయి. నువ్వులు బాగా వేయించిన నేను మాడిపోకుండా దగ్గరుండి. నువ్వులు అయినాక దగ్గరుండే వేయించాలి. దీనిపైన అయిపోయింది. అది ఇది 2 ఫ్యాన్ కింద పెట్టినా. ఇప్పుడు పోయి ఇంకా ఉసిరికాయలు పట్టుబట్టాలా. ఎంత టైం అవుతుందో ఏమో ఇవన్నీ వలిసేసరికి. మొత్తానికి అయితే పిచ్చలని తీసేసాను. భలే కట్ చేసిన కదా. కట్ చేసిన మర్చిపోయి కత్తిపెట్టి కూడా కడిగేస్తాను. ఇంతేలే కానీ మా పెద్దమ్మతో మాట్లాడతా. ఇంతే కాదు ఇంకా సన్నగా తరగాలి కాబట్టి మళ్ళీ కడిగినది తీసుకొచ్చి మొదలైతే పెట్టుకున్నా. సన్నగా తరగాలి. ఇంకా 1 గంట టైం పడుతుంది. తరుగుతాను. నేనైతే కత్తిపెట్టిన పక్కన పెట్టినా. ఎందుకంటే ఇవి తీయడంలో ఈ ఏళ్ళు అనేవి మెత్తగా అయిపోయినాయి.
ఏదే మార్గం ఏమన్నా ఆలోచన చేద్దామంటే ఇది గుర్తొచ్చు నాకు. వెంటనే ఇది తీసుకొచ్చి క్లీన్ చేసి మా పిల్లలు ఎప్పుడో దీంట్లో ఏదైతే కట్ చేసి అట్లా ఎండబెట్టినారు మనం క్లీన్ చేసి ఇదిగో సగం కట్ చేసిన, సగం కాదు పావుల భాగం కట్ చేసిన. మా అప్ప ఫోన్ చేసిండు, రా పైపులు మార్చాలా అని. 3:10 అయితే అది కరెక్ట్గా టైం అయితే మా పిల్లలు కూడా వస్తారేమో నేను మార్చి వచ్చేసరికి. ఇవి తడి ఆరిపోతాయి, చాలా సన్నగా కట్ చేయాలి. అప్పుడే మనం ఈ అన్నంతో పాటు తినేయగలుగుతాం, లేదంటే తినలేమన్నమాట. పక్కన పెట్టేస్తే వేస్ట్ అయిపోతాయి. మనం అన్నంతో పాటు ఇది కూడా తినగలిగే విధంగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. బెన్న ఊరుతుంది కూడా ఊరికాయ. నేనైతే ఈ క్లాత్ని కప్పేసి బయలుదేరి వెళ్దాం అనుకుంటున్నాను. ఆ పని చేయాలా ఈ పని చేయాలంటే ఇట్లే ఉంటుంది, ఆరిపోకుండా ఉంటుంది, వేరే ఊరుతుంది అనమాట ఉప్పు వేసినప్పుడు. అయ్యా అవునేలే. మడి అయిపోతున్న చేను అయిపోతున్న మడి, ఇదే పని రోజు ఒక 3 మాటలు 3 గంటలకు ఒకసారి మార్చాలి. పంట పెట్టుకున్నాక పంట చూడాలి, ఇంట్లో చూడాలి. మా ఆయన మాత్రం ఇంట్లో నుంచి పొద్దున్నే అన్నం తింటానే సెల్ ఎత్తుకొని పోతాడు. టయానికి నాకు ఫోన్ చేసి రా నువ్వు అంటాడు. పిందెలు ఉన్నాయి, దీనికైతే ఉరవకాయలు లేవు. మొక్కజొన్న కంకుల పరిస్థితి చూడండి ఎంత ఉట్టి కంకింది చూడండి. అసలు దీంట్లో గింజలు ఉన్నాయి రోజు విత్తనాల కన్నా 4 గింజలు తీసుకున్నాం అనుకుంటారు, తినేస్తున్నాయి. 5 దినంగా మిగిలితే ఇంటికి ఏరిపోదాం. రామచిలకలు ఎందుకంటే సాయంత్రంగా వచ్చినాయి, నిన్న చూసిన నేను. అవే అలసందకాయలు ఉన్నాయి అని ఎత్తుకుతున్నాను, పగులే ఎలకలు తింటాయి. దాంట్లోకి ఎంత ఆకలిందో పాపం. తిని అన్ని దినంగా మిగిలినట్టు మనం తిన్నాం అంతే. అన్ని మనుషులు తింటే అయ్యట బతకాల. అలసందకాయలు లేవు, మొన్ననే పెరకొచ్చిన కదా అందుకే లేవు. పిందెలు ఉన్నాయి ఎడన్నా ఒకటి. నేను ఫస్ట్ ఈ వచ్చింటే వచ్చినా ఇంకా కంకులు రావేమో అనుకున్నా, కానీ వచ్చిన తర్వాతనే కంకులు వచ్చాయంట. ఇదిగో ఈ రసం ఆకులు ఫస్ట్ ఏం కదా చూద్దాం, అందుకే తెలియక అట్లా అనుకున్నాను. ఇంకా వారికి చూసుకుంటే అట్లా ఇంటికి వెళ్ళిపోతా. అయింది లడ్డక్కలు వచ్చారేమో, పెట్టినా 10:30కి మార్చాలనా రేపా? రేపా ఇప్పుడు నువ్వు నోట్లో పెట్టింది తీయకపోయినావు అనుకో, నువ్వు తీ చెప్తా. నేను రాను బా, నువ్వు తీర్చేనే వస్తా, లేకంటే వాళ్ళకి వెళ్ళిపోతాను ఇంటికి. చూడు దీంట్లో దుంకెత్తనా, దీంట్లో దుంకుతానా నేను. చూడు దొంగ మాకు మాట, నీకు కడుక్కున్నా కానీ ఎందుకు వచ్చుకోవాలా, నీకంటే ఎక్కువే మోసిన నేను. బండి వేసుకొని వచ్చింటే పోదని నువ్వు నన్ను నడిపించాను. ఆ నుంచి ఆడికి నడిచేది మేళ, ఈ నుంచి ఆడికి నడిచేది మేళ. మొక్కమా పెట్రోల్ లేదు, లెక్కుంటే పెట్రోల్ వచ్చా. పచ్చి ఊరికాయ పెట్టేదా? అవి వలసడం ఎంత కథ అనుకుంటున్నావా? నువ్వు వలసిచ్చావా నిజంగా? నేను పద్ద నుంచి ఏం పని చేస్తాను అనుకుంటారు ఇంటికాడ? కాయ నలిగిపోతుంది తిక్కలడా, కాయ నలిగిపోతే బాగుండదు ఊరగాయ. పద్ద నుంచి అయ్యే ఒలిసి చూడు, ఏలో రక్తం కూడా కట్టింది ఫింగర్. కత్తిపీట పెట్టుకొని కాయకు గిర్రలు ఉంటాలే, గిర్ర కాడ అది కత్తిపీట రౌండ్గా కట్ చేసి మళ్ళీ నిమ్మకాయకి వచ్చాను అట్లా అడ్డం కోసి మళ్ళీ చాకు తీసుకొని నెట్టితో వచ్చిన ఉప్పులన్నీ వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు దాన్ని కట్టరులే సన్న కట్ చేసి ఎర్రగడ్డలు టమాటాలు. ఉసిరికాయ మందం ఉంటుంది తిక్కలడా, అది పచ్చికాయ ఏదైనా తెగుతుంది కచ్చ అని. ఒప్పులు కోస్తాను, ఒప్పులో మంగళపెట్టి ఆపాలనా? వెయ్యి రాయి తీసుకొని బెచ్చిపోతుంది. కొత్త సెల్ వచ్చింది, మా అయ్యకేమైంది కొత్త సెల్ వచ్చింది. వా చెప్పినారపా, చూపిస్తా. డొక్కోట గొంతులో నీళ్ళు లేవా? వాన పడితే కదా నీళ్ళు ఉండేది. ఏం ఊర్లో ఎవరో ఒకరు చెప్తే పెరకపోరబ్బా, లేకుంటే అయిపో అమ్ముకోవచ్చు కదా. పాపం చేసిన బాపనోళ్ళంట. ఏమన్నా స్వామి కింద చవు మిందే చవు కానీ నువ్వు మాత్రం భద్రం. నువ్వు అట్టా చెప్పు, ఈ ఎరగవా అని. కాయలు లేకుండా ఏం బాధ లేదులే. పాదా
మొత్తానికైతే మంచి చెడ్డయి అన్నీ తెచ్చి ఆడ ఇంటికాడ పెట్టేసి, ఇంక మిరపకాయలు కిందికి తీసుకొచ్చి తొడిమలు తీసి వాటినైతే ఎట్నే కవర్‌లో వేసి దంచుతున్నాను. తెచ్చిన కాయలన్నీ మూల పోసినా, మా ఆయనైతే మంచిగా ఏరమన్నాడు. నేనేమో అన్నీ కలిపి ఏరినా. ఏదో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి. చాలా వరకు డ్యామేజ్‌లుండాయి. నీకు తలకాయలో లేదు మైండ్ మోకాళ్ళలో ఉంది. చెప్పినా కదా! మంచివి వేరు చెడిపోయినటియన్నీ ఆడనే పడేయి అని చెప్పి అన్నాడు. ఏమోలే అబ్బా! తీసుకొచ్చిన ఏదో దానికి ఉపయోగపడతదిలే అన్నాను. నువ్వు చెప్పిన మాట ఏ బుద్ధైతే ఇన్నావులే అని నన్నైతే తిట్టినాడు. మొత్తానికైతే అన్నీ కడిగి ఆరబోసినాములే అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మంచియన్నీ పిల్లోళ్ళకి ఇచ్చి పంపించేసి చెడ్డయి ఏదో ఒకటి చేద్దామన్నట్టు. మొత్తానికైతే అన్నీ బకెట్‌లో వేసి కడిగి ఆడ పెట్టేసి చెడ్డయన్నీ బకెట్‌కి ఎత్తిపెట్టాను. ఈ మంచియన్నీ కడిగి దాంట్లో ఇంకా కొంచెం డ్యామేజ్ ఉంటే పక్కన తీసి పెట్టినా. మొత్తం పిల్లోళ్ళకే పంపించిన మంచియి అనేటియన్నీ. కాయలన్నీ అంటే అన్నీ తినలేం గదా! మాకు ఇచ్చినోటియన్నీ మా నందిని ఇచ్చింది గదా! దాంట్లోకి ఇంగా ఒక 10 కాయలు ఎగస్ట్రా వేసి నేనైతే ఊరగాయకి పెట్టుకున్నాను. ఇంక మిగిలినటియన్నీ ఏం చేద్దాం? ఏం సపోటా అలా తినడానికి మాగబెట్టుకొని కాదు గదా! మంచి కాయలన్నీ స్కూల్‌కి ఎత్తిపోతాంలే మా క్లాస్‌లో అందరికి ఇచ్చుకుంటామని జెప్పి ఒక ముగ్గురికి 3 మూటలు తీసుకున్నారు. మిగిలినోటియన్నీ పెద్ద కవర్‌కేసి స్కూల్ బస్ వస్తానే సీట్ దగ్గర పెద్ద పిల్లలుంటారు గదా! వాళ్ళకిచ్చేసాను. మంచిగా ఒక కాయ పంచమ్మా అని జెప్పి ఇచ్చేసాను. శుక్రవారం గదా! పొద్దున్నే 4:30కి లేసాను. ఇండ్లంతా తుడిచి, బయట కడిగేసి, ముగ్గు పెట్టేసి, ఇంగ పిల్లలకి దోస పోసి, బొంబాయి చట్నీ చేసి బడికి పంపించిన తర్వాత మళ్ళా పైకెక్కి పైనంతా కడిగాను. ఇంట్లో బయట అంతా కడిగేసి నీట్‌గా మళ్ళీ పొలం పని ఉంది గదా! మళ్ళీ పొలానికెళ్ళాలి. అందుకోసం అని జెప్పి ఆడికి పోయి నీళ్ళు కట్టేసి మళ్ళీ ఇంటికి రావాలి. ఇంట్లో పని జేయాలి, బయట పని జేయాలి. ఇదే పని ప్రతిరోజు ఇదే పనే ఉంటది నాకు డైలీగా గూడా. ఎందుకంటే చేయాలి. కష్టపడి చేయకుంటే మనకు ఇంట్లో జరగదు. సాయంత్రం అయితే టౌన్‌కెళ్ళి ఇంగ మిరప్పొడి, కారం పొడి, ధనియాల పొడి, సద్దపిండి, బజ్జీలు, పకోడీలు తీసుకొచ్చా. ఏమిష్టమో చెప్పు? పానీపూరి. పానీపూరి పెడదామా మనమా? లడ్డు పానీపూరి తెస్తామని ఎక్స్‌పెక్ట్ చేసిందంట. మా ఆయన బొమ్మంటే టౌన్‌కి నేను పోను నువ్వే పో అన్నాడు. అందుకే నేనే పోయి తీసుకొచ్చా. మా ఆయన చూడండి తిరువాత పెట్టాలబ్బా ఊరగాయలోకి అని చెప్పి నూనె కాంచమన్నా. నూనె బాగానే కాంచినాడు, మరీ ఎక్కువ కాంచేసినాడు. నేనేం చేస్తానంటే పొద్దున అన్నం చేసి పప్పు చేద్దామని పిల్లలు స్కూల్ టైం అవుతుంది కదా అని నేను నా పనిలోనే ఆయన కొంచెం హెల్ప్ అడిగినా. చేస్తాడులే ఎప్పుడప్పుడు మైండ్ బాగుంటాయి, లేకుంటే దుబ్బే అంటాడు. మైండ్ బాగానే ఉంది చేసినాడు కానీ నూనె ఎక్కువ కాంచి పొరపాటు చేసినాడు. తెల్లగడ్డలు మాడిపోయినాయి, ఆవాలు మాడిపోయినాయి. ఈ నూనె అంత వేస్ట్ చేయడం ఎట్లాలే వేసేద్దామని ఊరగాయ కూడా వేరే తినేస్తారులే అనుకుంటున్నా. కారం పొడి చూడండి రాత్రి కొట్టించుకొని వచ్చి కారం పొడి, ధనియాల పొడి, సొద్దపిండి, సొద్దలు 2 కేజీలు తీసుకొని కొట్టించుకొని వచ్చిన. రొట్టెలు చేద్దాం తినేటి ఏం లేవని పసిబిడ్డ కొట్టకలాడతాను మా ఆయన. ఆయనకు ఏదో ఒకటి తినేది లేకుంటే మైండ్ పని చేయదు, పని కూడా చేయడు చెప్పిన మాట ఇంట్లో నీళ్ళు కూడా కట్టడు పొలానికి. ఏం చేద్దాం పసిబిడ్డ కంటే ఎక్కువ చాక్కుంటాను మా ఆయన మమ్మల్ని కట్టించుకోవడానికి. ఏం చేద్దాం ఒక్కోసారి మెంటలు వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి కింద అంతంగా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇది దీంట్లో వేసి కలబెడితే సరిపోతుంది. కూల్ అయిందిలే, టైం 10 పైన అవుతుంది. కూల్ అయ్యి ఉండదు. పోవాలి నేను చేను కాడికి ఇప్పుడు పోదాం. ఇది కలిపేసి పోయి వచ్చి మళ్ళీ గుడ్డలు కుట్టాలి ఈరోజు. రేపు నుంచి 4 రోజులు పని పోవాలని డిసైడ్ అయినా. నూనె అయితే తక్కువైంది. ఆడికి అసలు ఉప్పు కూడా సరిగ్గా తడుచుకుంది. నాకు ఇట్లా ఉంటే నచ్చదు. ఎందుకంటే ఊరికే వేరే నిల్వ ఉండదు చాలా రోజులకు. పర్ఫెక్ట్గానే ఉంది కానీ నూనె ఇంకా కొంచెం వేద్దామని మళ్ళీ పోయింది పెట్టినా. ఇది కొంచెం కాగిన తర్వాత ఆపేసి పొలాన్ని ఎత్తుగా చల్లారుతుంది. మళ్ళీ వేస్తా. పొద్దున్న 7 గంటలకు గాంచినట్టు 10 గంటలకు వేసినాం కాబట్టి మళ్ళీ వేద్దాం. నేనైతే ఇలానే ఉంటుంది నా పరిస్థితి. పొలానికి పోవాలంటే ఇట్లానే ఉండాలి, నాకు కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి. ఈ అయినా చూడండి నా చేతులన్నీ ఎట్లా ఇది రక్తం గుడి కట్టేసింది ఈ కోసేసరికి. అవి కొంచెం డ్యామేజ్ అయిన కాయలు ఉంటాయి కదా, ఈ పడేయను బుద్ధి కుట్టలేదు నాకు. అవన్నీ కడిగి మళ్ళీ ఆరబెట్టేసి మంచి కాయలన్నీ పిల్లలకి ఇచ్చినాయి కదా, ఈ డ్యామేజ్ కాయలన్నీ ఏం చేయాలని ఆలోచన చేసిన. డ్యామేజ్ తప్పించి బాగుండే కడల్లా కట్ చేసి ఇలా ఆరబెట్టినా. ఇవి కచ్చపచ్చ దంచి ఎండబెట్టేసి పొడి పెట్టుకుంటే స్టాకు మనం అప్పుడప్పుడు టైం పాస్ నోట్లు వేసుకోవచ్చు ఎండలకాలం. అంతే కదా, ఎండలో వేయాలి ఇప్పుడు అర్జెంటుగా. ఈరోజు మళ్ళీ 4 జాకెట్లు వచ్చినాయి, 4 చీరలు 4 జాకెట్లు. ఇప్పుడు కుట్టమని ఒక మౌరం ఆర్డర్ వేసింది. నన్ను ఇద్దరు ఇచ్చేసిన కుట్టి ఇది వాళ్ళు పెట్టాలి. కవర్ బయట వచ్చాను. దీంట్లో 4 జాకెట్లు ఉన్నాయి. 4 కట్ చేసి సాయంత్రం కల్లా కుట్టేయాలా. రేపు నుంచి చెనుగు చెట్లు వెరకని పోదామని డిసైడ్ అయినా. మాకు పొలం ఉంది కదా, పోటీకి వస్తారు. మనం 4 రోజులు పోతే వాళ్ళ ఇంట్లో 4 ఉంటారు, ఒకటే రోజు వచ్చి సెలబెట్టేస్తారు. అందుకోసం అన్నం అయితే మధ్యాహ్నం మా ఆయనకి నాకు సరిపోతుంది. నేను అన్నం కొంచెం వండినప్పుడు తీసి పెట్టేసి ఇట్లా కడిగేస్తాను ఆ పాత్ర కూడా. మళ్ళీ రేపు పొద్దున్నే నేను ఇంక బొక్కలు లేదు మధ్యలో కూడా. ఏ పని నేను ఒక్కసారి చేయాలి, 2 సార్లు చేసి నాకు మెంటల్ వచ్చింది. చేసిన పని చేసినట్టు అనిపిస్తుంది. ఈ సోఫా ఆడ అడ్డం ఉన్నిందని ఈ పక్క తోసిన.
ఈ పక్కది వచ్చి దావకడం ఉంది. చిన్న రూమ్కి ఇంత మంచం అవసరం అనిపించదు ఒకసారి, కానీ చలికాలం వచ్చినప్పుడు ఉన్నింది మంచిది అనిపించదు. అందరం ఒక మంచంలో అనుకున్నప్పుడు మనుషులము ఏటొట్టినో ఆలోచించచ్చు. కాగినాదా కాగిందిలే, పొగొచ్చిందంటే కాగినట్టు ఏలు పెట్టినాము ఏలు కాలిపోతారు. పొలం పెట్టేసరికి ఇంట్లో 4-5 మంది కష్టపడాలి ఓన్గా, లేదంటే ఒక్క రూపాయి కూడా మిగలదు కూలి పెట్టి చేపించినామంటే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సొంత పని చాలా అవసరము. గడ్డి పెరకడం కానీ ఏదైనా పెరకడం ఒలచడం ఏదైనా కానీ. మొత్తానికి అయితే నూనె పోసిన, అంత పోసినా కానీ మళ్ళీ అడికాడికి అనిపిస్తుంది. వాసన అయితే సూపర్ ఉంది. తింటే నోరు ఉడిపోయింది కదా, తినేసాను నేను అయితే ఆల్రెడీ. దగ్గర ఇది 3 కిలోల పైన ఉంది. పప్పు అన్నం వేసుకొని ఈ ఊరగాయ వేసుకొని తిన్నాను. ఆహా మరుగుపా లేపేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది బా.